అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఏదన్నా మీ పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేసే విషయంలో కానీ, విద్యా సంబంధమైన అంశాల్లో కానీ, వృత్తి కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాల కొరకు కానీ ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా ప్రయత్నం చేస్తారు. అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో నూతన విషయాలు నేర్చుకుంటూ అలాగే విజయ అవకాశాలు పొందడానికి మీరు మీ యొక్క కృషిశీలతని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా వ్యక్తులు అంటే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన వ్యక్తుల యొక్క విషయంలో కానీ, మీకు సహకరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వారి యొక్క సహకారంతో వీలైనంత వరకు మీరు మీ కొత్త ఆలోచనలతో అంటే మీ యొక్క నిత్య జీవితంలో మీ హాబీస్లో ఏదైనా కొత్త హాబీస్ తీసుకోవడం, అవి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆలోచనలు లాంటివి అవ్వడం, వాటికి సంబంధించిన ట్రెడిషనల్ విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన ప్రయాణాలు ఎక్కువ శాతం అంటే దూర ప్రయాణాలు అయినా కూడా అవి ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు చేయడం, భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు, హృదయాందోళన అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. నూతన ఆలోచనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ పోటీల విషయంలో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి నిర్లక్ష్యం అనేది తగదు. దానివల్ల దృష్టిని కేటాయించి తగిన విధంగా శ్రమపడుతూ మంచి ఫలితాన్ని సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. శ్రీ హైగ్రీవాయనం అనే మంత్రం పఠించడం వల్ల విద్యాపరమైన అభివృద్ధి అనేది వారికి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా న్యాయపరమైన విషయాల మీద పెద్దలు దృష్టి కేటాయించడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద, ఇమ్యూనిటీ పెంపొందించుకునే విషయాల మీద వ్యక్తిగతమైన ఆలోచనలని మీరు సరిచూసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి నూతన గృహ వాహన నిర్మాణాల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, అలాగే మీ విద్య, అంతేకాకుండా మీ వ్యక్తిగత అభివృద్ధి ఆలోచనలు మొదలైన వాటి మీద ఈక్వల్గా దృష్టి కేటాయిస్తారు. గృహంలో అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల సహకారం, గృహానికి మంచి వ్యక్తులు రాక, అలాగే బంధుమిత్రులతో కలిపి సమయాన్ని వెచ్చించడం, మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా అధికంగా దృష్టిని కేటాయించుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.